హలో అండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చామండి. అమ్మ ఉల్లిగడ్డల కోడిగుడ్డు పులుసు చేస్తున్నారు. పెళ్ళికి ముందు అమ్మ వంట ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెడుతూ ఉండేదాన్ని. కానీ పెళ్ళై 2 పిల్లలకి నేను వంట చేసి పెడుతుంటే అమ్మ వండిన వంటల విలువ మొత్తం తెలుస్తుందండి. ఇప్పుడు మా అమ్మ చేతితో కారం కలిపి అన్నం పెట్టినా రుచిగా ఉందనిపిస్తుంది. నేను ఎంత బాగా వండినా అమ్మ చేసిన కర్రీలా రాలేదే అనిపిస్తూ ఉంటుందండి. అయితే ఈరోజు మా అమ్మ ఉల్లిగడ్డల కోడిగుడ్డు పులుసు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేస్తుందో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి వాటిని సగం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5-6 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలండి. చింతపండు ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నారు. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే పులుసులకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసినవి ఉన్నాయి కదండి, ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఫ్రై చేయకూడదండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని దీంట్లోకి 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. అలాగే టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. పులుసులోకి జీలకర్ర మెంతుల పొడి చాలా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ జీలకర్ర మెంతుల పొడి వేయడం. కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. నేను ఎప్పుడు వచ్చినా కూడా అమ్మని నాకు నచ్చిన కర్రీస్ వండించుకొని తింటానండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి. మనకి పులుసు ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు థిక్గా అవుతుందండి. ఈ పులుసు చల్లారాక తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.